తదుపరి రాశి మకర రాశి. ఇక మకర రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ద్వితీయంలో శనైశ్వరుడు, తృతీయ రాహు సంచారం, పంచమ బృహస్పతి యొక్క సంచారం, భాగ్యస్థిత కేతు యొక్క సంచారం. ఇక ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావం చివరి దశలో ఉన్నటువంటి మకర రాశి వారికి మానసిక ఒత్తిడి భారం కాస్త ఎక్కువగా కనిపించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మార్చి నెలలో శనైశ్వరుడు ఆరోగ్య స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం కాస్త ఒత్తిడిని ఇప్పటికే పొందేటువంటి వారు. ఇక వృత్తి వ్యాపారాల్లో ఆర్థికపరమైనటువంటి షార్టేజ్ కానీ, రుణాలు తిరిగి రాకపోవడం కానీ, రుణ సంబంధితమైన ఒత్తిడి కానీ, వ్యాపారాలు తక్కువగా ఉండటం కానీ ఇబ్బంది పడేటువంటి మకర రాశి వారికి ఒక చక్కటి శుభవార్త ఏమిటి అంటే మార్చి నెలాఖరు నుంచి మీరు చేయబోయే ప్రతి పనిలో కాస్త వెసులుబాటు రాబోయేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. తృతీయ రాహు సంచారం వల్ల ఇప్పటి వరకు ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చినటువంటి మకర రాశి వారికి ఇక నుంచి ఆ సమస్య మనకి అవసరం లేదు. మార్చి 16 తర్వాత నుంచి ఈ శనైశ్వరుని యొక్క మూమెంట్ ఏదైతే మీకు చక్కగా తృతీయంలో సహకార స్థానంలోకి రావటం, ప్రతి పనిలో మనకు కొద్దిగా సహకారం లభించటం, మనోధైర్యం పెరగటం, ఆత్మస్థైర్యంతో కార్యాచరణ పూర్తి చేసుకోవటం, వృత్తి వ్యాపారాల మీద ఇష్టత పెరగటం, చేసే వ్యాపారంలో పురోభివృద్ధి సాధించటం, కుటుంబ విషయాల్లో సమస్యలు అధిగమించడం, వివాహాది ప్రయత్నాలు శుభ ఫలితాలు కలగటం, గతంలో ఆగిపోయిన వివాహాల రీత్యా కూడా ఈ రాశి వారికి పురోభివృద్ధితో సానుకూలంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశి వారికి ఉద్యోగం లేనటువంటి వారికి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండేటువంటి వారికి, చిన్నదైనప్పటికీ కూడా ఒక ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వారికి మార్చి నెలాఖరు నుంచి మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. నిశ్చయంగా మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఇక ఏ ఉద్యోగం అయినప్పటికీ కూడా ఆర్థికపరమైన వెసులుబాటు దక్కుతుంది, ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్ చేసేవారు మార్చి నెలాఖరు తర్వాత నుంచి సానుకూల పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. పంచమ బృహస్పతి యొక్క సంచారం నుంచి ఇప్పటి వరకు అవుతుంది అని ఆగిపోయేటువంటి వ్యవహారం ఇంకా కొద్ది రోజుల్లో మీకు ఈ గురువు యొక్క మార్పుతో కూడా మకర రాశి వారి శుభవార్తలు వినేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి తృతీయ శని రాహువుల ప్రభావం నుంచి రాహు యొక్క మార్పు కూడా ద్వితీయంలోకి రావటం, కొంత ఆర్థికంగా ఖర్చు అవుతున్నప్పటికీ కూడా వ్రతం చెడ్డ ఫలం దక్కినట్టుగా మనం చేసే ప్రతి పనిలో కొంత శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాల వారికి అవకాశాలు సాధిస్తారు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చేటువంటి కొద్దిపాటి ఇబ్బందులు, ఈ కోపం కానీ, మానసిక అధైర్యం, అనిశ్చిత, కుటుంబపరమైనటువంటి అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. అంటే కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా మీకు అన్నీ సానుకూలంగా ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్తారు. దాంపత్య జీవితంలో వచ్చే కొద్దిపాటి ఇబ్బందులు మీరు అధిగమించి విజయాలు సాధించుకోండి. మనోధైర్యంతో ముందుకెళ్ళండి. అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. మధ్యవర్తుల విషయంలో, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయంలో సంబంధం లేని వ్యవహారాల పట్ల తలదొర్చుకండి. ఇక నుంచి రాబోయేటువంటి గ్రహస్థితిలో మకర రాశి వారు అన్నింటా శుభ ఫలితాలు సాధించుకోవటానికి సానుకూలమైన గ్రహస్థితి మకర రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. కాబట్టి రాశివారు వ్యవసాయదారులు, కార్మికులు, చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసుకునే వారికి కూడా మీ శ్రమకు, మీ కష్టానికి చాలా చక్కటి ఫలితాలు కలగటానికి అవకాశాలు గ్రహస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు. మనోధైర్యం కలుగుతుంది. ఈ రాశి వారు చేయదగినటువంటి పరిహారాలు చూసుకున్నట్లయితే మకర రాశి వారు సూర్య ఆరాధన చేసుకోవటం, అంటే చక్కగా సూర్యనారాయణమూర్తిని, అంటే ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, సూర్య నమస్కారాన్ని చేసుకోండి. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. లేనిపోని హామీలు మనం ఇవ్వడం కానీ, అనవసరమైనటువంటి ప్రలోభాలకు గురి కావడం కానీ, అనవసరమైన నష్టాలు కానీ, షేర్ మార్కెట్స్ కానీ, మనకి అనుభవం లేని వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అనవసరమైన నష్టానికి గురి కాకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. కాబట్టి సూర్య ఆరాధనలో విశేష ఫలితాలు కలుగుతాయి. దీంతోపాటు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి. మార్చి నెల మొత్తం కూడా ఈ రాశివారు ప్రతి శనివారం నవగ్రహాల్లో శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని చదువుకోండి. నవగ్రహ ప్రదక్షిణాన్ని చేయండి. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి వెసులుబాటు, ఆరోగ్య పరిస్థితులు చక్కబడతాయి. కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు, గోచార గ్రహచార రీత్యా కూడా మీకు శనైశ్వరుని యొక్క ఆరాధన వల్ల ఈ మకర రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను సాధించుకునేటువంటి మాసంగా మార్చి నెల మనం చెప్పుకోవచ్చు.